రైట్, కొద్దిసేపటి క్రితమే చూసాం కవిత హాట్ కమెంట్స్ చేశారు. హరీష్ రావు, సంతోష్ కుమార్, అలాగే మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరూ ముగ్గురు అనకొండలు వెనక ఉండి హరీష్ రావుని కేసీఆర్ ని ఇప్పుడు ఈ దారి పట్టించారు. సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారా, ఎంతటి దుర్మార్గమైన పని అంటూ చాలా ఘాటుగా ఒక కూతురిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇందాక కొద్దిసేపటి క్రితమే బండారు రామ్మోహన్ రావు గారు కూడా మాట్లాడారు విశ్లేషకులు. కానీ ఈ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరే అవకాశం ఉంది. మరి కవిత ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదో తెలియదు అంటూ మాట్లాడారు. కానీ ప్రస్తుతం మాత్రం కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ అంతా కంచుక తీరుతుంది సిబిఐ ఎంక్వైరీతో అనుకున్న అందరికీ కూడా ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వ్యవహారం అంతా కూడా హరీష్ రావు, సంతోష్ దగ్గరుండి చేయించారు అంటున్నారు. అలాగే దీని వెనక ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాలి అని కోరుకుంటూనే చాలా విచిత్రమైన మాటలు మాట్లాడారు కవిత. దీని మీదనే విశ్లేషకులు రామ్మోహన్ రావు కూడా మాట్లాడారు. మరి కవిత వ్యాఖ్యలపై ప్రస్తుతం అంతా బీఆర్ఎస్ నేతలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో చర్చించుకుంటూ ఉన్నారు. దానిపైన మరి పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసిన కవితపై ఎలాంటి చర్యలు చేపట్టబోతూ ఉన్నారు? మా ప్రతినిధి విజయ్ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించడానికి. ఓ టు యు విజయ్. సుమతి, అయితే గత 15 రోజులుగా కూడా సిటీలో అందుబాటులో లేనటువంటి ఎమ్మెల్సీ కవిత అయితే హైదరాబాద్ చేరుకున్నటువంటి వెంటనే కొద్దిసేపు కూడా ఆలస్యం చేయకుండా ఈ రోజే హుటాహుటిన ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ ని నిర్వహిస్తూ ప్రెస్ మీట్ లో సంచలనటువంటి కామెంట్స్ అయితే చేశారని చెప్పాలి. అయితే గతంలో కేసీఆర్ చుట్టూ కూడా కొన్ని దయ్యాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది కవిత. అయితే ఇప్పుడు ఆ దయ్యాలు ఇటు హరీష్ రావుతో పాటు సంతోష్ రావు అన్నట్టుగా, అంటే పరోక్షంగానే వాళ్ళిద్దరే ఉన్నారు అని కూడా చెప్పొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే మనకు ఈ ఘోష్ నివేదిక అందించిందో ఆ ప్రభుత్వానికి, ఆ నివేదిక అందించినప్పుడు కూడా తెలంగాణ అంతగా బీఆర్ఎస్ ఎందుకు నిరసన ర్యాలీలు చేయలేదు, నిరసన ఉద్యమాలు చేయలేదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీతో కూడా ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఇటు హరీష్ రావు, సంతోష్ రావుతో పాటు వెనకాల ఇంకొక ప్రముఖమైనటువంటి కంపెనీ కూడా ఉంది అంటూ కూడా అటు ఆ కంపెనీ పేరు కూడా అయితే కనిపిస్తా ఉంది. మరొక పక్క ఇటు కంపెనీకి అటు పార్టీకి కూడా అనేక రకాలుగా కూడా నష్టం చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా అంటూ నిప్పుడు జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళిద్దరి పైన, హరీష్ రావు పైన, అటు సంతోష్ రావు పైన, మరొక పక్క వీళ్ళిద్దరికి కూడా కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. అవన్నిట్లో కూడా నా పైన అనేక మార్లు కొన్ని అసత్య ప్రచారాలు కూడా చేశారు. కానీ నేను వాటన్నిటిని కూడా తట్టుకొని ముందుకు నిలబడ్డాను, ముందుకు వెళ్తూనే ఉన్నారంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కేసీఆర్ పైన సిబిఐ విచారణ కనుక జరిగితే అది కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి కాదు, పూర్తి తెలంగాణ రాష్ట్రానికే నష్టం అంటూ కూడా విజయ్ ఈ వ్యాఖ్యల్ని చూసి, అంటే ఇంతకు ముందు కూడా లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా తప్పు చేసిందని చెప్పి ధర్నాలు చేయాలన్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, ఒక ప్రాజెక్టు ప్రజల ప్రయోజనార్థం కడతారు, ప్రజల సొమ్ముతో కడతారు. మధ్యాహ్నం కూడా ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు, 350 కోట్లే, అంత పెద్ద ప్రాజెక్టులో 350 కోట్లే అంటే 350 కోట్లు ఉత్త పుణ్యానికి వచ్చాయా? ఎవరి డబ్బుతో? వాళ్ళ జోబుల్లోంచి కట్టింది కాదు, ప్రజల సొమ్ములోంచి కట్టింది కదా అని చెప్పి సగటు తెలంగాణ వాది అడుగుతున్నారు. మరి దీనికి సమాధానంగా ఏం చెప్పే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్ నేతలు? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే అది ప్రజల డబ్బే, 350 కోట్లైనా సరే ప్రజల డబ్బే. అలాగే ఇప్పుడు కాళేశ్వరం కట్టడానికి ఉపయోగించినటువంటి 80,000 పైచీలకు కోట్ల రూపాయల డబ్బు కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితం అది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వారు కష్టపడి వారు సంపాదించిన దాంట్లోని పన్నుల రూపంలో కడితేనే తెలంగాణ ప్రభుత్వం. ఒక్క నిమిషం ఎనాలిసిస్ తీసుకునే ముందు, బీఆర్ఎస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది, ప్రస్తుతం చూస్తున్నాం. అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ట్వీట్. ఇది 6 అడుగుల బుల్లెట్ అంటూ ఒక ట్వీట్ ని పెట్టారు. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పి కొట్టిన మాజీ మంత్రి హరీష్ అంటూ ఒక పోస్ట్ ని, ట్వీట్ ని చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఉదయం కూడా చూసాం కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ ఇచ్చారో అదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, తప్పుల తడక, దీన్ని పొలిటికల్ గా ఇండివిజువల్ గా కూడా ఎదుర్కొంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఉదయం పెట్టింది. ఇప్పుడు కవిత ఏదైతే కమెంట్స్ చేసిందో, హరీష్ రావే మొత్తం దీని వెనక ఉండి నడిపించారు, సంతోషం చెప్పిందో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ ట్వీట్ పెట్టింది. 6 అడుగుల బుల్లెట్ అంటే తినొక్కడే చాలు, సింహం సింగిల్ గానే వస్తుంది అన్నట్టు కాళేశ్వరంపై ఏదైతే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందో అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా చెప్పడానికి ఒక్క హరీష్ రావు సరిపోతుంది అని చెప్పి
పార్టీ నుంచి ఇది అధికారికంగా పోస్ట్ చేశారు. ఓవైపు పార్టీ మనం ఇందాక అనుకున్నట్టుగా ట్రబుల్ షూటర్ గా పేరుంది హరీష్ రావుకి. అలాంటి ట్రబుల్ షూటర్ పైన ఇప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి కవిత షూట్ చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తి మద్దతు ప్రకటిస్తోంది హరీష్ రావుకి. ఒక్క హరీష్ రావు చాలు మాకు, మా పార్టీ మీద ఏవైతే మరకలు అంటిస్తున్నారో అవన్నీ తుడిచిపెట్టడానికి హరీష్ రావు చాలు అన్నట్టుగా ప్రస్తుతం మనకు బిగ్ టీవీ స్క్రీన్ మీద పోస్ట్ చూస్తే అర్థమవుతుంది. మరి ఇప్పుడు కవిత పరిస్థితి ఏంటి? తన తండ్రి దేవుడు, అవినీతికి పాల్పడడు, ఇందులోంచి నిజంగా డబ్బులు సంపాదించే ఆలోచన ఉంటే ఇలాగ పార్టీ కాదు అని చెప్పి మాట్లాడిన కవిత ఇప్పుడు పార్టీ పరంగా ఒక కూతురుగా తన ఆవేదన అర్థమవుతుంది. ఒక కూతురు మాట్లాడిన మాటలను అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్సీగా పార్టీకి నష్టం చేకూరే విధంగా ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. మరి పార్టీ పరంగా ఇప్పుడు ఎటువంటి చర్యలు చేపడతారు అన్న గుసగుసలైతే ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ట్వీట్, ఒక పోస్ట్ వచ్చింది. అది కాళేశ్వరానికి సంబంధించిందే. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఇది 6 అడుగుల బుల్లెట్, సింహం సింగిల్ గా వస్తున్నట్టుగానే కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ అంటూ ఒక ట్వీట్ ని పోస్ట్ చేశారు. సో పార్టీ ఇక్కడ క్లియర్ స్టాండ్ తీసుకుంటోంది. హరీష్ రావుకి సంపూర్ణ మద్దతు ఇస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది అన్న వివరాలన్నీ కూడా హరీష్ రావు దగ్గరుండి కూడా చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పీసీ ఘోష్ కమిషన్ కి సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా అన్ని విషయాలు హరీష్ రావు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో కవిత అకస్మాత్తుగా బయటకొచ్చి పూర్తిగా మొత్తం కాళేశ్వరం కమిషన్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా హరీష్ అలాగే సంతోష్ దగ్గరుండి చూసుకున్నారు. మరి వాళ్ళు ఎందుకు అలా చేశారు అన్నది ఇప్పుడు ఆవిడ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఆనాడు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి కొంతమంది విశ్లేషకులు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే అక్కడ అవినీతి జరిగి ఉంటే, ఎందుకంటే ఎవరైతే 3 ఇంజనీర్లు ఉన్నారో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తే 100,000 కోట్ల అదనపు డబ్బు, అవినీతి డబ్బుల బండారం బయటపడింది. ఇది మీడియా అంతా కూడా చూసింది. మరి కేవలం వాళ్లే అంత సంపాదిస్తే అసలు సూత్రధారులు, పాత్రధారుల పరిస్థితి ఏంటి అని ఒక సగటు తెలంగాణ వాది క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్, ఎన్నో ప్రాజెక్టులు కడుతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. ఇదంతా కూడా ప్రజల సొమ్ము. ఇది గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా. ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టేవే ప్రాజెక్టులు, వాళ్ళ సొంత జోబుల్లో వేసుకోవడానికి కాదు. కానీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు 350 కోట్లే ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా. కానీ కాదు. దీని మీద కూడా చాలా మంది సీరియస్ అవుతున్నారు. ఎనలిస్ట్ తెలుగుపల్లి రవి ఉన్నారు మనతో మాట్లాడడానికి. రవి గారు, మీరు ఆవిర్భావం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందడం, ఆ తర్వాత అంతర్గతంగా ప్రస్తుతం జరుగుతున్న సందర్భాలను కూడా చూస్తున్నారు. ముందుగా మనం కవిత మాట్లాడిన దాని మీద విశ్లేషణ చేసి తర్వాత మిగిలిన అంశాల్లోకి వెళ్తాం. ఒకసారి ఎలా చూస్తున్నారు ఒకసారి చెప్పండి సార్. కవిత మాట్లాడింది చాలా సమయం చూసి ఇచ్చినటువంటి బాంబులాగా ఉంది. అది కూడా 2 వైపులా ఉంది. అంటే ఒకవైపునేమో లాను డిఫెండ్ చేసినట్టుగా ఉంది, ఇంకోవైపున పార్టీ ఉంటే ఎంత పోయేంత తొక్కలోది అనడం ద్వారా ఆమె పార్టీ కంటే తమ నాన్న ముఖ్యం అన్నట్టుగా. మరి తన పార్టీ అనేది కేసీఆర్ పార్టీ, కేసీఆర్ తెలంగాణ అన్న తర్వాత పార్టీ గురించి, ప్రభుత్వం గురించి ఏం చెప్పినా అవన్నీ వర్తిస్తాయి కదా ఆయనకు కూడా ఆమెకు తెలిసే ఉండాలి. కాబట్టి కవిత వ్యూహాత్మకంగానే ఈరోజు మాట్లాడింది, ఉద్దేశపూర్వకంగానే విషయాలు అవి బయట పెట్టారు. అది మనకు చాలా స్పష్టమవుతుంది. ఇంకా రెండోదండి, దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయనేది అది కదా మెయిన్ థియరీ. ఈ దయ్యాలు ఎవరు అన్నది ఎప్పుడు బయట పెట్టలేదు. బహుశా ఇప్పుడు 2 దయ్యాలు హరీష్ రావు, సంతోష్ రావు అనే ఉద్దేశం అనుకోవాలి. చెప్పండి 3వ దయ్యం మరి ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ఆమె అనుకుంటున్నారు. ఇంతవరకు ఆయన పేరు ఆమె పెట్టలేదు. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ బంద్కి ఎందుకు పిలుపు ఇవ్వలేదు అని అంటున్నారంటే ఎవరిని అంటున్నారు? కేసీఆర్ కాదు, తర్వాత ఉండేది వర్కింగ్ ప్రెసిడెంటే కదా. కాబట్టి ఈ విధంగా చూసినా కానీ ఆమె ఇప్పుడున్న కీలకమైన నాయకులను ఆమె టార్గెట్ గా చేసినట్టుగా కనిపిస్తుంది. రవి గారు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా తెలంగాణలో ఇప్పుడు బంద్కు పిలుపునివ్వడం అన్నది సాంప్రదాయంగా చూస్తున్నాం. ఇంతకు ముందు కూడా కవిత లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కామ్ కి సంబంధించినప్పుడు అందరినీ పిలుపునిచ్చారు, అందరూ రోడ్ల మీదకి వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా అంటే ఇక్కడ జస్టిస్ అన్నది
కేసీఆర్ నిజంగా అవినీతి చేశాడా లేదా అన్నది ఒక విచారణ జరుగుతుంది, దాని మీద ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు పార్టీలో ఈమె స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు? ఒక ఎమ్మెల్సీగా తీసుకుంటున్నారా, ఒక బిడ్డగా మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు ఆ విషయాలన్నీ కేసీఆర్ లేదా కేటీఆర్ ఈ విషయం మీద పార్టీగా ఎలా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా, ఏమైనా చర్య తీసుకుంటారా అన్న దాన్ని బట్టి తేలుతుందండి. ఎందుకంటే పార్టీ ఉంటే ఎంత పోయేది ఎంత అన్న తర్వాత అన్నవాళ్ళు ఎవరైనా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా కూతురైనా ఎవరైనా సరే ఒక పార్టీ యొక్క అస్తిత్వాన్ని సవాల్ చేసిన తర్వాత దాన్ని లైట్ గా తీసుకున్నారంటే ఆమె లైట్ గా తీసుకున్నట్టు భావించాలి, లేదంటే ఆమెను కాపాడుతున్నట్టు భావించాలి. లేదంటే మూడోది మరింత తీవ్రమైంది, వాళ్ళకి తెలిసే ఆమె ఈ విషయాలు మాట్లాడుతున్నారు అని అనుకోవాలి. అంటే కేసీఆర్ మీదది లేదా కేసీఆర్ మీద ఆరోపణ రాకుండా ఉండటం అనేది హరీష్ రావు, సంతోష్ రావు, ఇంకా చాలా పేర్లు నేను ఎవరు దాంట్లోకి నేను పోవడం లేదు. కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నిర్మాణం తెలిసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ కు తెలియకుండా ఇంత తీవ్రమైనటువంటి పనులు ఇంకెవరన్నా చేయడం సాధ్యమని నమ్మడం మాత్రం చాలా కష్టం. అంటే ఆమె అవినీతి జరిగిందని ఆమోదిస్తున్నారు, బేసిక్ గా ఒప్పుకుంటున్నట్టే ఉంది. ఎందుకంటే ముగ్గురు ఇంజనీర్లు ఇందులో ఉన్నారు. చెప్పండి సార్. పార్టీపై మా పార్టీ హయాంలో మా ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని ఒప్పుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు అవినీతికి బాధ్యులు ఎవరు కారకులు ఎవరు అన్నది వేరే విషయం. రెండోది అవినీతి జరిగింది, అవినీతి జరిగినందుకు అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావును మా నాన్న పక్కన పెట్టారు. ఏమండి, ఇరిగేషన్ మంత్రిగా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆయనకు ఆర్థిక శాఖ అప్పగిస్తారండి. ఆర్థిక శాఖ పెద్దదా, ఇరిగేషన్ శాఖ పెద్దదా? ఇరిగేషన్ శాఖకు కావాల్సినటువంటి నిధులన్నీ వెళ్లాల్సింది ఆర్థిక శాఖ నుంచే కదా. వాళ్ళు అప్పులు తెచ్చినా వడ్డీలు కట్టినా ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఛానలైజ్డ్ త్రూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. మరి అటువంటిప్పుడు శిక్ష వేస్తే ఎవరికైనా ఎవరి మీద చర్య తీసుకుంటే మరింత సత్కరించినట్టుగా మరింత ఉన్నతమైన పదవి కట్టబెడతారా? అలా కట్టబెట్టారు అంటే ఆ కట్టబెట్టిన ముఖ్యమంత్రి గారికి ఆ విషయంలో ఈమెకున్న అభిప్రాయం లేదని భావించాలి. కాబట్టి ఆమె చెప్పింది తర్క విరుద్ధంగా ఉంది, అవాస్తవికంగా ఉంది. ఇంకా రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఆమె చూస్తూ బీజేపీని ఎందుకు వదిలేస్తున్నప్పుడు బీహార్ వెళ్ళి దీని మీద నేను ప్రచారం చేస్తానంటున్నారు. బీహార్ లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్ కు బీజేపీకి లేదా ఎన్డీఏకు ఇండియాకు జరుగుతున్నప్పుడు ఈమె బీహార్ వెళ్ళి ప్రచారం చేసి కాంగ్రెస్ నోటించి బీజేపీని గెలిపిస్తారా? కాబట్టి అది కూడా ఒక రాజకీయమైన కీలకమైన ప్రశ్న కూడా ఆమె ముందుకు తెస్తున్నారు. ఆమెను ఎందుకు బీజేపీ ఉపేక్షిస్తారు, బీఆర్ఎస్ ఉపేక్షిస్తుంది? ఇవి ప్రశ్నలు వేటికి సమాధానాలు లేవు. ఇవన్నీ వ్యూహాత్మకంగానే ప్రజలను తికమక పెట్టాలి. ఇంకా కీలకమైన అంశం అండి, తెలంగాణ ఎందుకు భగ్గుమనలేదని తెలంగాణ ఏంటండి మీరు ఆక్షేపించేది? తెలంగాణ ఎందుకు భగ్గుమనలేదు, మీరు ఎందుకు ఆగ్రహించలేదు, మీరు ఎందుకు వీధుల్లోకి రాలేదు అంటే ఒక ఆరోపణకు గురయ్యారు. కాళేశ్వరం మీద భిన్నాభిప్రాయాలు ముందు నుంచి ఉన్నాయి. దాంట్లో ఖర్చు పెంచారు, స్థలం మార్చారు, నిర్మాణపరమైన తప్పులు జరిగాయి. అలాగే కాంట్రాక్టర్లు ఇప్పుడు సమస్య వచ్చాక కూడా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు వచ్చి చేయడానికి వాళ్ళు అంగీకరించలేదు. వీటి అన్నిటికీ బాధ్యత ఎవరితో ఒకరిది ఉండాలి కదా. నేనైతే కొంతమందితో మాట్లాడినప్పుడు ఏదో జరిగింది, ఇంకేదో అయ్యింది అయిపోయింది అనుకోవాలి. కానీ దాని మీద ఇంకా ఖర్చు పెట్టి మళ్ళీ వినియోగంలోకి తెస్తే ఇప్పుడు అయిన దానికంటే ఏడాదికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని కూడా నిపుణులు, రైతు సంఘాలు ఆందోళన పడుతున్నాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా సమీక్షించి జరిగిన పొరపాట్లు ఎక్కడ ఎలా జరగకూడదు అనేది ఆలోచించాలి తప్ప దాన్ని వదిలేసి మా నాన్న మంచోరు అయింది ఎవరికైనా కేసీఆర్ ఎవరైనా నాన్న మంచోరు కాదనట్లేదు, మనం దాన్ని ఎప్పుడు కూడా కాదనట్లేదు. నిజం. అయితే ఇక్కడ పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా ఇవన్నీ జరిగి ఉంటాయా అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. క్రూషియల్ క్వశ్చన్. అంటే ఆమె ఈ మాత్రం తెలియనంత అమాయకంగా మాట్లాడుతున్నారా, తెలిసి గడుసుగా ఆయన్నే ఇరకాటంలో పెడుతున్నారన్నది పెద్ద ప్రశ్న. ఆయన దేవుడు చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఏ దేవుడైనా చుట్టూ దయ్యాలను పెట్టుకుంటాడా? దేవుడికి దయ్యాల గురించి తెలియదా? అంటే దేవుడని ఆయనకు నమస్కార బాణం పెడుతూనే పార్టీలో ఉన్న మొత్తాన్ని కూడా ఆమె సవాలు చేస్తున్నారు. తన విభేదనలు కావచ్చు, లేదా తనను బేఖాతరు చేశారన్నది ఆమె కావచ్చు. కానీ ఆ పార్టీ సంగతి ఏంటి? ఆ పార్టీ కూడా ఏమీ స్పందించలేదే. ఒకే ఒకటి మనం చూసింది, ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తే ఆయన పలకరించి, అవన్నీ కూడా మనం మీడియాలో చూసిన కథనాలే. లోపల ఏం జరిగిందో మనకు తెలియదు. అందువల్ల కవిత గారు ఈరోజు చేసినటువంటి ఆరోపణలు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా బీఆర్ఎస్ ను
ఇరకాటంలో బోన్లో పెడుతున్నాయి. అవినీతి జరిగింది, అవినీతికి ఇప్పటికే కేసు, మరి అవినీతి కేసీఆర్ చర్య తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవడంలో ఇంకా తప్పే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకున్నప్పుడు దాని మీద పక్షపాతం అనే ఆరోపణ ఉండాలంటే అది జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా చేయాలి కదా. ఓకే, సిబిఐ త్రిశూల వ్యూహం మోడీ అనుసరిస్తారు, ప్రతిపక్షాలను బీజేపీయేతర పార్టీలను ఇబ్బంది పెడతారు, ఈడీ సిబిఐ ఐటీ ఈ మూడింటిని అస్త్రాలుగా వాడుతున్నారు, ఇవన్నీ కూడా నిజమే. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక లాజిక్ చెప్తున్నారు, ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేమేం చేయలేం కాబట్టి మేము కేంద్రాన్ని అడుగుతున్నాం అన్నారు. ఇప్పుడు కేంద్రం ఉత్సాహంగా స్పందించాలి కదా. బండి సంజయ్ వీళ్ళందరూ డిమాండ్ చేశారు, రెండు తప్పే అన్నారు ఇద్దరిని. అందుకనే ఒక విధంగా తెలంగాణనే ఉచ్చులో పెట్టుకునే ఒక అవకాశం ఈ వ్యవహారం ద్వారా బీజేపీకి దొరికిందేమో కూడా ఒక ప్రశ్న. రవి గారు మీరు ఒక్క నిమిషం ఉండండి హోల్డ్లో. సీతక్క ఈ పూర్తి వ్యవహారం మీద ఒక్కసారి స్పందించారు, ఆవిడ ఏమి స్పందించారో మాట్లాడాక మళ్ళీ మనం మాట్లాడదాం. వాళ్ళకి లిక్కర్ కేసు అప్పుడైనా వాళ్ళకి ఎప్పుడు ప్రమాదకరమైన ఉంటే అప్పుడు తెలంగాణ మీద దాడైనట్టుగానే ఉంటుంది. వాళ్ళ తప్పుల గురించి మాట్లాడితే, వాళ్ళ తప్పులు బయటికి తీస్తే అది తెలంగాణ దాడి అని అంటారు. పేరే మార్చుకున్నారు వాళ్ళు, ఇప్పుడే వాళ్ళకి తెలంగాణ పదం గుర్తుకొస్తుంది మళ్ళీ. రైట్, అది రవి గారు, అది ఎప్పుడైతే వాళ్లకు అంటే ఆత్మరక్షణ కోసం తెలంగాణ ఆడబిడ్డ అంటే కవిత, లేదు తెలంగాణ మొత్తానికి కష్టం వచ్చేసింది కేసీఆర్ మీద అంటే ఇప్పుడు అలాంటి వాటికే వాడుకుంటారు అని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బంద్కు పిలుపునివ్వడం కావచ్చు. రాష్ట్రాలు వేరండి, గౌరవించటము ఎంతైనా గౌరవించవచ్చు, అది వేరే విషయం. కానీ మాకు ఏదైనా వస్తే అది మా రాష్ట్రం, అది ప్రజలు అంటాము, ఇతరులకైతే కాదా. ఇప్పుడు అదే కదా కవిత చెప్పిన దాంట్లోనే ఉంది కదా, మీరు మంత్రిగా మార్చారు తప్పు జరిగిందని, అది నిజం అయితే మరి తర్వాత ఏంటి, దానికి ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకున్నారు? ఈటెల రాజేందర్ గారు మీతో ఉన్నంత వరకు బాగానే ఉన్నారు, మీకు ఆయనకి తేడాలు రాగానే ఈటెల రాజేందర్ మీద లెక్కలేనన్ని ఆరోపణలు చేశారు, ఒక్కసారిగా దర్యాప్తుగా ఆదేశించారు. ఎన్ని ఉన్నాయంటే ఇలాంటి ఉదంతాలు. లిక్కర్ కుంభకోణం లాంటివి కూడా అది ముందుకు పోదు వెనక్కు రాదు. ఆపరేషన్ బూస్ట్ అది ఫామ్ హౌస్ అన్నారు, అది బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు, అది మధ్యలో అలా ఆగిపోయింది. అసలు మొత్తం అయిపోయింది, రేపు మాపై అరెస్ట్ అసలు మొత్తం అని చెప్పి చాలా సార్లు జరిగింది. అది అదే ఏమవుతున్నాయి, ఎక్కడికి పోతున్నాయి, అసలు బీజేపీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఈ మొత్తం ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటేని, లేదా బీజేపీ బీఆర్ఎస్ అని రకరకాల మాటలు వినిపిస్తున్నప్పుడు ఏదో వైపున నడవాలి కదా, నడవట్లేదు కదా. కాబట్టి ఇక్కడ తీవ్రమైన తెర వెనుక రాజకీయం చాలా నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో అయితే మటుకు ఈ బడా ప్రాజెక్టులు, పెద్ద పెద్ద హైవేలు, భారీ ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యవహారాలు అనేది పెద్ద సవాల్గా ఉన్నాయి. చాలా వరకు రాజకీయాలు వాటి చుట్టూ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక అభ్యంతరకరమైన విషయం లేదా తర్క విరుద్ధమైంది ఏంటంటే తరచూ పోలవరంలో జరిగితే తీసుకోలేదు, మేడిగడ్డలో తీసుకున్నారు. పోలవరంలో కూడా బీజేపీ ఏం తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అది నడుస్తుంది. కాకపోతే అక్కడ కఫర్ డ్యామ్ కానీ అవి మాట్లాడదాం. ప్రశ్న అయితే మనం ఇక్కడ వరకే పరిమితం అవుదాం. ఇప్పుడు ఒక పోటీ పెట్టడం వల్ల ఉపయోగం లేదండి. అక్కడ తప్పు జరిగితే దాని మీద కూడా జరుగుతుంది, కానీ అక్కడ ఎందుకు తీసుకోలేదు, ఇక్కడ ఎందుకు తీసుకున్నారనే ఒక ఉదాహరణకు ఒక అపరాధి అది ఎలా కుదురుతుంది? అది దేనికి అదే కదా. రవి గారు, ఒకవేళ ఈ పొజిషన్ లో అంటే కవిత ఉన్న పొజిషన్ లో వేరే ఎవరైనా మాట్లాడి ఉంటే పర్యవసానాలు ఎలా ఉండేవి? ఏమండి, కవిత గారు ఇప్పటికే చాలా సార్లు చాలా విషయాలు మాట్లాడారు. ఇంతవరకు ఆ రోజు ఎప్పుడో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఒకటి అలా రవి గారు రైట్, మాట్లాడదాం. ప్రస్తుతం కవిత కాళేశ్వరం మీద చేసిన కామెంట్స్ అయితే చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి 2 పేర్లు తీశారు, హరీష్ రావు అలాగే సంతోష్ పేర్లు. వీళ్ళిద్దరూ దగ్గరుండి ఇంత అవినీతికి పాల్పడ్డారు, పార్టీని భ్రష్టు పట్టించారు, చుట్టూ దెయ్యాల్లా చేరారు అని చెప్పి కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సిబిఐ ఎంక్వైరీ ఏం తప్పు చేశాడని చెప్పి కేసీఆర్కి సిబిఐ ఎంక్వైరీ వేశారు. దీని అంతటికీ కారణం కూడా హరీష్ రావే అంటూ కుండ బద్దలు కొట్టారు. ఇవాళ
తనకు సంబంధించిన విషయాలు కూడా అన్ని ఎలా బయటకు వచ్చాయి అని చెప్పి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు తెలంగాణ బంద్కు పిలుపునివ్వరా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రైట్, రవి గారు మళ్ళీ జాయిన్ అవుతున్నారు. రవి గారు, మీరు అంటూ ఉన్నారు అదే ఈ పొజిషన్లో కవిత కాబట్టి మీరు అన్నట్టుగా కేటీఆర్ కావచ్చు అందరి మీద మాటలు మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య అవతల నుంచి మనకు రాలేదు. కానీ ఎలాంటి చర్యలు ఉండేవి ఒకవేళ కవిత కాకుండా ఉంటే ఆ ప్లేస్లో? మనకి ఈటెల రాజేందర్ ఉదాహరణ స్పష్టంగా కనిపిస్తుంది కదండి. ఒక్కసారిగా పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 అన్న స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అసలు ఎంట్రీ లేదు, లోపలికి కూడా రానివ్వడం లేదన్న దాకా వెళ్ళింది కదా. హరీష్ రావు కూడా గతంలో అనేక సార్లు మనం చూసాం కదా. కాబట్టి ఈ మధ్య కూడా చాలా కీలకమైన బీఆర్ఎస్ నాయకులు కలిసినప్పుడు కవిత ఈ మాత్రానికే ఇంత తలకిందులు అవుతున్నారు, మేము ఎన్ని భరించామని వాళ్ళు అన్నారు ఉదాహరణ చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ తెలిసే అంటున్నారా? రెండు విధాలు. తెలియకుండా అంటే చర్య లేకపోవడం ప్రశ్నార్థకం, తెలిసి అంటే కావాలని ఇలా ఇదంతా ఒక వ్యూహం ప్రకారం నడుస్తుందని అనుకోవాల్సి వస్తుంది. ఏ విధంగా చూసినా సీరియస్ రాజకీయ పార్టీకి ఉండే లక్షణాలు కాదు కదా ఇది. పార్టీనే ఇంత చక్కదిద్దుకునే విషయంలో ఏకరూపంగా వ్యవహరించలేనప్పుడు రాష్ట్రం గురించి ఇంకా వేరే విషయాల మీద ఒక స్పష్టమైన వైఖరి ఎలా వస్తుంది? ఇంకా ఒకటి, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, సిబిఐ, కమిషన్ ఇవన్నీ పక్కన పెడదాము, హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు స్పష్టంగా నిరాకరించింది, సిబిఐ విచారణ ఆపడానికి నిరాకరించింది, అలాగే ఆ అసెంబ్లీలో చర్చించి నిర్ణయించారు అని చెప్పింది. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం ఉంది, చట్టబద్ధంగా చట్ట ప్రకారం ఇంతకంటే వేరే మార్గాలు ఏముంటాయి? ఉదాహరణ కేటీఆర్ ఉదయమే ట్వీట్ చేశారు, లీగల్ గా రాజకీయంగా మేము ఎదుర్కొంటామని. ఎదుర్కోవడం అనివార్యము, కాకపోతే అది ముందు అంతర్గతంగానే ఏకాభిప్రాయం లేదు. మీ పార్టీలోనే బలమైన వ్యక్తులు, ప్రథమ కుటుంబ సభ్యులే ఇక్కడ అవినీతి జరిగింది అని చెప్తున్నారు. ఇప్పుడు మరి కేటీఆర్ కవిత మాటలు కూడా దృష్టిలోకి తీసుకొని ఏం స్పందిస్తారు? ఆయన బంద్కు పిలిపిస్తారా, ఈమె మాటలు బంద్ చేస్తారా? ఇది ఇప్పుడు రవి గారు ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది ఇది, ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు కేసీఆర్? ఎందుకు బ్రేక్ చేయట్లేదు? ఎందుకు ఇంత స్థాయిలో వెళ్తున్నా సరే మాట్లాడట్లేదు? ఎక్కడో ఒక చెక్ పాయింట్ ఉండాలి కదా, ఎందుకని? అంటే పార్టీల వ్యవహారాలు చక్క పెట్టడానికి ఒక దశలో ఆయన ఆశీస్సులు ఆమెకు ఉన్నాయి అన్న కథనాలు చాలా బలంగా నడిచాయి. రెండోది హరీష్ రావు కేటీఆర్ ఈక్వేషన్స్ గురించి చాలా రాజకీయాలు, చాలా చర్చలు, కథనాలు, ఊహలు నడిచాయి కదండి. ఈ మధ్యలో ఏమో థర్డ్ డైమెన్షన్ తీసుకొచ్చారు. ఈమె లిక్కర్ స్కామ్ లో చిక్కుకున్నప్పటి నుంచి ఈ మూడో అధ్యాయం కూడా మొదలైంది. అందువల్ల ఈ ఇరకాటం నుంచి బయటపడడానికి కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకత్వం కానీ ఒక పద్ధతి ప్రకారమే వ్యూహాత్మకంగా కవితను ముందుకు తెస్తున్నారు. అనేక అంశాలు ఇలా చేస్తుంటాయి రాజకీయ పార్టీలో. మిమ్మల్ని నన్ను వెళ్ళి మాట్లాడమంటారు, వాళ్ళు మాట్లాడతారు. ఆ విధంగా కొంత వెంటిలేషన్, కొంత ఏమన్నా ఫీడ్బ్యాక్ తీసుకోవడం అది జరుగుతూ ఉంటుంది. అంతకు మించి ఇదేదో తెలియకుండా జరుగుతుందని అనుకోవటం కానీ, తెలియకుండా వదిలిపెడుతూ అయితే నాకు తెలిసినంతలో కేసీఆర్ మరీ కఠిన చర్యలు ఇప్పుడే తీసుకోవద్దని ఒక దశలో ఆపారు. మీకు తెలిస్తే కనుక కవిత గురించి ఎవరు మాట్లాడకండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ఆయన ఇతరులను మాట్లాడొద్దని చెప్పి ఆమెను మటుకు ఏదైనా మాట్లాడనిస్తున్నారంటే అర్థం ఏంటి? ఇప్పుడు హరీష్ రావును బహుశా దీనికి ఏకైక బాధ్యుడిగా చేసే ఇప్పుడు ఇదంతా మొత్తం అంటే గతం నుంచి చూస్తున్న పర్యవసానాలు కావచ్చు, మీరు కానీ మేము కానీ అన్ని చూస్తూ ఉంటే హరీష్ రావు క్యాడర్ ఉంది, లేకపోతే హరీష్ రావు దగ్గర కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ హరీష్ రావు వల్ల వీళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి హరీష్ రావుని ఇరుకున పెట్టడానికి చూస్తున్న సందర్భంలో అనుకోవచ్చా? ఇది కొంత విశ్లేషణ, జస్ట్ జనరల్ పబ్లిక్ బయట మాట్లాడుకునే విషయాలు మాత్రమే. హరీష్ రావు చేశాడా లేదా, హరీష్ రావు పాత్ర ఎంత ఎక్కువ తక్కువ తప్పకుండా పరిశీలించవచ్చు, విచారణ జరిగినప్పుడు అది వస్తుంది. కానీ కర్త కర్మ క్రియ కేసీఆరే, అసలు తెలంగాణ అంటే కేసీఆరే అన్న తర్వాత ప్రతి విషయం ఆయనే డిజైన్ చేశారు, ఆయనే ప్లాన్ మాతో చెప్తుండేవాళ్ళు చర్చల్లో. మా సారే సూపర్ డిజైనరు, మా సారే సూపర్ ప్లానరు, ఆయనకంటే పెద్ద ఇంజనీర్ ఎవరున్నారు? ఆయన కూడా పాపం తన దగ్గరికి ఎవరు వెళ్ళినా ఒక గంట సేపు ఇరిగేషన్ విషయాలు మాట్లాడేవాళ్ళు. నాతో కూడా అవి కూడా చాలా ఇచ్చారు. అందువల్ల అన్ని ఆయన చేసి ఘనతేమో కేసీఆర్ గారిది, ఆరోపణలు మటుకు అన్యులవి అంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు కవిత గారు అయితే
ఆ ఇంజనీర్ ఆ మురళీధర్ మీద ఎందుకు చర్య తీసుకోలేదు, వీళ్ళ మీద ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. కరెక్ట్ కరెక్ట్. అంటే అందరి మీద తీసుకోవాలి, కేసీఆర్ ను మటుకు మీరు స్పృశించకూడదు, ప్రశ్నించకూడదు అని ఆయన చెప్తున్నారు. అవును. ప్రజాస్వామ్యంలో అది ఎలా సాధ్యం అండి? ఒకవేళ వీళ్ళు చేసినా ఆయన నాయకుడిగా బాధ్యత వహించవలసి ఉంటుంది కదా. కరెక్ట్. నాయకుడే కాదు, ఆయన సర్వాధినేత. అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అవును. కేసీఆర్ బీఆర్ఎస్ పర్యాయ పదాలుగా భావించినప్పుడు హరీష్ రావు గానే ఈయనెవరు ఇంతకుముందు వెళ్ళిపోయినా పంపించబడిన రాజేందర్ కానీ ప్రవేశమే లేని పరిస్థితి. బాగా చెప్పుకున్న విషయం ఏంటంటే అప్పుడు బడ్జెట్ తయారీ ఎక్సర్సైజ్ లో కూడా ఆర్థిక మంత్రులకు అవకాశం లేకుండా వాళ్ళు తర్వాతే తెలుసుకున్నారు అనే మాట కూడా వినపడింది. సో ఇన్ని పనులు మీరు చేసి ఇప్పుడు తప్పు జరిగి దానికోసం విచారణ దర్యాప్తు అనేసరికి మాకేం అంటే ఎలా కుదురుతుంది? మనం చాలా సవాళ్లు చేసాం కదా, సవాళ్ళని ఎదుర్కోవాలి కదా. నేను అంటుంది లెట్ మీ ఫేస్ దెమ్ స్క్వేర్లీ అండ్ కమ్ క్లీన్. మా నాన్న ముత్యంలాగా బయటపడతారు, మంచిది వస్తే ప్రజలు కూడా సంతోషిస్తారు కదా. అదే ఎలా ఉన్నా ప్రాజెక్టును కాపాడుకోవాలి, నీళ్లు అందాలి, నీళ్లు నిధులు నియామకాలు, అది దాని గురించి కూడా ఆలోచించాలి కదా. అదండి. రైట్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్.